ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజ్జు రాథోడ్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఉప్మా రవ్వ దోశ. ఇంట్లో ఉండే వాటితోనే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అప్పటికప్పుడు చేసేసుకుందాము. 1 కప్ ఉప్మా రవ్వ, 3/4 కప్ పెరుగు యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కరివేపాకు మర్చిపోయినాం ఫ్రెండ్స్, కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. కలుపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. పచ్చిమిర్చి వేయడం మర్చిపోయినాం ఫ్రెండ్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ముందుగా నానబెట్టుకున్న ఉప్మా రవ్వను మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతుండగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఇప్పుడు బౌల్లో వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ వేసుకోవాలి. మేము ఆయిల్ కొంచెం ఎక్కువ వేసేసుకున్నాం ఫ్రెండ్స్, మీకు తగినంత ఆయిల్ వేసుకోండి. బ్యాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఒక సైడ్ ఉడికించినాక రెండో సైడ్ ఫ్రై చేసుకుంటే స్పాంజీ లాంటి ఉప్మా రవ్వ దోశ రెడీ. స్పాంజీ లాంటి ఉప్మా రవ్వ దోశ రెడీ. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.